హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫంక్షన్ స్టైల్ సాంబార్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సాంబార్ని అన్నంలోకైనా తినొచ్చు లేదా టిఫిన్స్లోకైనా తినొచ్చు. ఎలా తిన్నా చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా చేశారంటే కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాంబార్ చేసుకోవడానికి 150 గ్రామ్స్ కందిపప్పుని నీట్గా కడిగి అరగంట ముందే నానబెట్టి పెట్టాను. ఈ విధంగా నానబెట్టిన పప్పును మనం ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని అందులో ఒక చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్, కొద్దిగా కరివేపాకు వేసి 3 విజిల్లు వచ్చేంత వరకు మెత్తగా ఉడకబెట్టాలి పప్పును. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకున్నాను. ఈ చింతపండుని 2-3 సార్లు నీట్గా కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. అలాగే ఇక్కడ సాంబార్లో వేయడానికి నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, క్యారెట్, టొమాటో, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెని పెట్టుకోవాలి. ఆ గిన్నె హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడాక అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి. ఈ సాంబార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలపాలి. ఈ విధంగా కలిపాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి, 20% ఉడికేదాకా. ఇప్పుడు మూత తీసి చూస్తే 20% ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండులోంచి రసాన్ని తీసి ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చింతపండు రసం కొంచెం చిక్కగా ఉంది కాబట్టి నేను మరికొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నా ఇందులో. ఇప్పుడు ఈ విధంగా చింతపండు రసం వేసుకున్నాక ఇందులో మన రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల సాంబార్ రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇవన్నీ వేసి కలిపి ఒక 15-20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కూరగాయ ముక్కలన్నీ ఒక 80% ఉడికేదాకా మరగనివ్వాలి. మరో పక్క పప్పు కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి కూరగాయ ముక్కలు 80% ఉడికాయా లేదా అని. ఈ విధంగా చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగానే మనం ఉడకబెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనకి సాంబార్ కొంచెం పలచగా కావాలంటే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. లేదు మనకు కొంచెం సాంబారు చిక్కగానే కావాలంటే నీళ్ళు తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉప్పు, కారాలు సరిపోయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి సాంబార్ని మరగనివ్వాలి. సాంబార్ ఎంత బాగా మరిగితే మనకి అంత రుచి వస్తుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా సాంబార్ చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈలోపు కూరగాయ ముక్కలు కూడా అన్నీ బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ విధంగా సాంబార్ మరిగాక ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే సాంబార్ రెడీ. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.